ఏదైతే ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందో ఆ హక్కుల కోసం మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలను పరిష్కరించాలి అని చెప్పేసి కూడా శాంతియుతంగా సమ్మె చేస్తున్న క్రమంలో ప్రభుత్వము స్పందించి రాక డిఎం గారు కూడా అవమానపరచడం వల్ల తను నా ఆర్టీసీ నేను చనిపోతానన్నా నా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుంది, అపాయింట్ ఇస్తారు అని చెప్పేసి తను భావించి నిన్న పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకోవడం జరిగింది. తను మృతి చెందడం జరిగింది. వారు 28 సంవత్సరాలుగా నర్సంపేట డిపోలో ఆర్టీసీ సేవలు అందించడం అనేది జరిగింది. ఆర్థిక సమస్యలు కాదు, తోటి నేను చనిపోతానన్నా నా తోటి కార్మికులకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో తను ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. ఇది తను చేసుకున్న ఆత్మహత్య కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యనే. తన శవాన్ని ఒక 5 నిమిషాల పాటు డిపోలో అడిగితే అక్కడ ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఒక 5 నిమిషాలు ఇక్కడ ఏదైతే పోలీస్ ఫోర్స్ పెట్టారో ఇదే పోలీస్ ఫోర్స్ తోటి డిపోలో ఒక 5 మినిట్స్ పెడితే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. మా కార్మికులకు కూడా కొంత ఆయన చేసిన త్యాగానికి సంతృప్తి అనేది కలుగుతుంది కాబట్టి పంపించండి అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు కూడా పంపించే పరిస్థితి లేదు. దానికోసమే ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల ప్రచార సభలో నర్సంపేట వచ్చి ఏం చెప్పినాం, గవర్నమెంట్ విలీనం చేస్తా అని చెప్పినాం, కార్మికులకు తగు రక్షణ కల్పిస్తా అని చెప్పినాం. మరి అదేవిధంగా సంఘాల మొత్తం గౌడ ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పినాం. కోఆపరేటివ్ సొసైటీ నుంచి అయితే లోన్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా క్లియర్ చేస్తా అని చెప్పినాం. ఒక్కడిగా నెరవేర్చలేదు. 2.5 years అయిపోయింది. ఇక మిగిలింది 1 year. కాబట్టి చనిపోయినటువంటి శంకర్ రెడ్డి శవం నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి నీకు దగ్గర పడ్డే. బీ కాషియస్. దిస్ ఇస్ నాట్ కాంగ్రెస్, దిస్ ఇస్ నాట్ టీఆర్ఎస్ మాదిరిగా మేము బేరం పెట్టాం కాదు, డెఫినెట్లీ బీజేపీ. కాబట్టి ఆ శవాన్ని నిజమైన నివాళులు బల్జ్ బొమ్మ పెట్టి కార్మికుల ద్వారా ఇప్పించేంత వరకు మేము చేస్తాం. కారణం ఓన్లీ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళను దౌర్జన్యంగా ఈ విధంగా బీజేపీ వాళ్ళను ఎక్కడెక్కడ నిర్బంధించి వాళ్ళ యొక్క విధానాలను గవర్నమెంట్కు తెలియకుండా చేయడం వల్ల ఈ కార్మికుల యొక్క విధానాలను ప్రజల్లోకి పోకుండా ఉండడం కోసమే ఈ విధంగా గవర్నమెంట్ చేసింది. దీనికి ప్రధాన బాధ్యత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వహించాలా. దీని విషయంలో ఎక్కడికైనా పోవడానికి మా బీజేపీ నాయకులు కానీ మేము కానీ ప్రతి ఒక్కరూ ముందుంటామని చెప్పి ప్రజాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. దీన్ని ఇంతటితో వదలము, లాస్ట్ వరకు తీసుకెళ్తాము. వాళ్ళ కోరికలు తీర్చేంత వరకు వాళ్ళ వెనకనే మేము ఉంటామని చెప్పి సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆడికి పోతే లొల్లి అవుతుంది అని. ఏం లొల్లి అన్నా? ఏమైతే లొల్లి? ఏం లొల్లి? ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. ఈ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేటకు తరలించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా ఈయనకు న్యాయం జరగాలని వీళ్ళు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేటకు తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో.
మొత్తానికి అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముత్తోజిపేట శంకర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ స్వగ్రామంలో ఆయనను మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించడం జరిగింది. అయితే పోలీసులు మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకురావడానికి నిరాకరించడంతో బీజేపీ శ్రేణులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడ చేరుకున్న తర్వాత బీజేపీ శ్రేణులంతా ఆ మృతదేహాన్ని రోడ్డుపై పెట్టి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నది. We want justice!